వెల్కమ్ టు వ్యూ పాయింట్. క్యూబా చేరుకున్న రష్యా చమురు ఇరాన్కు చైనా జలక్. తమ దేశానికి రావాల్సిన 3 చమురు నౌకలు విజయవంతంగా హర్మూజ్ జలసంధిని దాటాయని చైనా మంగళవారం ప్రకటించింది. హర్మూజ్ దాటడంతో ఎంతగానో సహకరించిన ఇరాన్ పేరును ప్రస్తావించకుండానే నౌక సాఫీ ప్రయాణానికి చేయూతనందించిన వారికి ధన్యవాదాలు అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాన్వో నింగ్ మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక హర్మూజ్ గుండా తమ నౌకలు ప్రయాణిస్తున్నాయని చైనా అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి. మరోవైపు ఇరాన్లో పరిస్థితులపై పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాను దారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ మంగళవారం మంతనాలు జరిపారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు సన్నిహిత నేత అయిన వాంగ్ ఈ ఇప్పటికే దేశ అధికార కమ్యూనిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరోలోనూ సభ్యులుగాను ఉన్నారు. క్యూబా చేరుకున్న రష్యా చమురు ఇదిలా ఉండగా ఎట్టకేలకు 3 నెలల తర్వాత రష్యా చమురు నౌక క్యూబాకు చేరుకుంది. కొంతకాలంగా రష్యా చమురును కొనుగోలు చేయొద్దంటూ క్యూబాపై అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో క్యూబా చమురు కష్టాలు మొదలయ్యాయి. తాజా రష్యా చమురును తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే క్యూబాలోని మాంటాంజా నౌకాశ్రయం రష్యా చమురు నౌక అనటోలీ కొలింజ్కు చేరుకుంది. మార్చి 8న రష్యా నుంచి బయలుదేరిన ఇంగ్లీష్ ఛానల్ మీదుగా ఈ నౌక ఇటీవలే అట్లాంటిక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి అమెరికా అనుమతుల కోసం వేచి చూస్తున్న విషయం తెలిసిందే. ఇది ఏకంగా 7,30,000 బ్యారెల చమురు మోసుకెళ్తుంది. నౌకా రాకపై క్యూబా ఇంధన గనుల మంత్రి విసెంటే లేవి అమితానందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు క్యూబా తమ చమురు అవసరాల కోసం అత్యధికంగా వెనుజులాపై ఆధారపడేది. వెనుజులా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్టు చేశాక ఆ దేశం నుంచి చమురు రాక దాదాపు ఆగిపోయింది. దీంతో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోబోతే అమెరికా అడ్డుకోవడం తెలిసిందే.